బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. మీరు చెప్తున్న దాంట్లో సైంటిస్టులు అనుకోండి, ఏదైనా ఒక డిజార్డర్ అంటే ఒక విపత్తు లాంటిది రాబోతోంది అనేటప్పటికీ వాళ్ళు అలర్ట్ చేయటం ఇట్లా కొన్ని శాఖల నుంచి సమాచారం ఇదంతా ఉంటుంది. బట్ మీరు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్కే కాదు ఎవరికైనా ఏదైనా ఒక ప్రజలకి ఇబ్బంది జరగబోతున్నటువంటి అంశం ఏదైనా ఉంటే మీకు వస్తుంది కాబట్టి దాన్ని పాస్ చేయాల్సినటువంటి ఆదేశం మీకు అందుతుంది అంటున్నారు. ఈ కమ్యూనికేషన్ అనేది మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? నువ్వు కూడా ఉంది కమ్యూనికేషన్. నువ్వు గట్టిగా మీ అమ్మాయి హాస్టల్లో ఉంటే తెగ వర్రీ అవుతుంటే అమ్మ నాకు వచ్చేయాలనిపించింది వచ్చానని మీ ఇంటికి వస్తుంది. ఇట్స్ వెరీ సింపుల్. యు ఆర్ ఎ గ్యాడ్జెట్. యూ విల్ ఆల్సో సెండ్ దట్ మెసేజ్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ ప్లానెట్ అండ్ ఈచ్ అండ్ ఎవరీ కార్నర్ టు ద వాట్ ఎవర్ యూ వాంట్ టు థింక్ అబౌట్ సంథింగ్ ఇట్ విల్ రీచ్. అంటే ఇప్పుడు పలానా మనం టీవీ లక్ష్మి ఇప్పుడు నా దగ్గరకు వస్తుంది అని ఒక ఇండికేషన్ మీకు ఎట్లా? నీకు సిచ్యువేషన్ నేనే తెప్పిస్తాను ఇప్పుడు ఈ మాటలు చెప్పడానికి. నువ్వు నా దగ్గర రావాలనుకోలేదు, అర్థమైందా? నువ్వు నెగిటివ్ గాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నావు, కానీ నా దగ్గర నేనే రప్పించుకున్నాను. అవసరం అయితే నిన్ను నేనే రప్పించాను. సిచ్యువేషన్ అలాగ వస్తుంది, అర్థమైందా? నువ్వు రావాలనుకోకపోయినా నా దగ్గరికి వస్తావు. నువ్వు కూడా అలా ప్రాక్టీస్ చేస్తే నువ్వు ప్రతి ఒక్కరికి శక్తి ఉన్నది, మాకు కాదు. ప్రతి మనిషి సేమ్. అంటే నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు. ప్రతి ఒక్కరు కూడా చక్కగా మీరు ఇప్పుడు నాతో కూర్చో, నువ్వు అప్పుడు ప్రాక్టీస్. నా గురించి విమర్శించడం కాదు, నాతో కూర్చోండి కాసేపు. విమర్శించట్లేదు గురూజీ, మాకు తెలియదు కాబట్టి. అందుకే జర్నలిస్టులు అందరూ కూడా ఒకసారి హిమాలయాలు వచ్చేయండి, కూర్చుందాం, ఇలాగే కూర్చుందాం. ఏమది మీరు ఎన్ని అడుగుతారు అడగండి, కూర్చుందాం. మేము ఉండగలుగుతామా వాతావరణంలో? మరి ఉండని వాళ్ళు ప్రశ్న ఎందుకు వేస్తారు? అదే చెబుతున్నా, మీరు చెప్పడం మొదలు పెడతారు. అదే ఎందుకు సత్యం చెప్పండి. సత్యమేవ జయతే. ఎన్నాళ్ళు మీరు కనుక ఈ గాసిప్స్ మీద ఆధారపడతారో మీరు అందరూ ఈ టీవీలు బంద్ హో జాయేగా. నేను నా భాషలో యూ అంటే నువ్వు, నీ ట్యూబ్ అంటే గొట్టం, నీ ఇష్టం. అందుకు ఈ గొట్టాలన్నీ ఎంతసేపు ఉండవు. దానికి ఒక చట్టం కూడా రాబోతుంది, మీ అందరు మూసేస్తుంది ఒక సంకల్పంతో. బెదిరించట్లా, ఇట్ విల్ బి హ్యాపెన్. స్వామి, మరి మీడియా లేకపోతే ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వర్క్ చేయడానికి ఉండాలి కదా. ఇప్పుడు ప్రశ్నించాలన్నా, ఒకరు ఈ సమాచారం చేరవేయాలన్నా మీడియా వ్యవస్థ కూడా ఇంపార్టెంట్ కదా. ఇవన్నీ లేనప్పుడు పావురాలు చారేసినాయి, అయ్యే బెటర్గా చారేసినాయి. అదే మీడియం. కాబట్టి మీడియం అనేది బయటకు వచ్చింది, మీడియా అనేది బయటకు వచ్చింది. కళ్ళు మోస్తే మీడియా అంతా కూడా చేరుతుంది, ఎవరికి చేరాలి వాళ్ళకి. మీకు కూడా అది ఉంది, అందరికీ ఆ శక్తి ఉంది. సర్లే, ఇవన్నీ ఎందుకు. ఇప్పుడున్న మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియా మంచి పని చేస్తున్నారు, కానీ సత్యాన్ని అన్వేషించండి. సత్యం ఎవరు చూస్తారని అందుకే ఇలా అంటున్నాం. ఓకే, ప్రొసీడ్. చూడండి, మర్డర్ చేశారు. మీరు ఒక మాట అన్నారు స్వామి, ఒక జర్నలిస్ట్ పైన ఒక దాడి జరిగితే మీరందరూ ఎలా ఏకమవుతారు, ఆమెకి ఇబ్బంది అయితే మీరంతా అట్లా. తప్పకుండా అందరికీ చెప్తున్నాను. ఇది మీరు ఊహించినట్టు ఏదో బెదిరిస్తున్నాను అని అనుకోకండి. మీరు ప్రజలు కూడా అందరూ కూడా వాళ్ళందరూ తెలివిగానే ఉన్నారు. అందరూ దీని గురించి అవేర్ అయి ఉన్నారు. దెర్ ఇస్ ఎ వైబ్రేషన్ అరౌండ్ ద గ్లోబల్ చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి కనపడుతున్నారు మీకు. మీరు కొన్ని కోట్ల తపస్సు చేసినా ఎవరు హిమాలయ యోగులు కనపడరు. అవసరం వచ్చింది, మీరు అర్థం చేసుకోండి. మీరు కనుక అంటే బెదిరించడం కాదు, ఇది జరుగుతుంది. ఇట్ వాజ్ హ్యాపెనింగ్. ఏం జరగాలో అది జరుగుతుంది, దాన్ని అడ్డుకోకండి. ఎందుకు ఏమైనా హాని చేస్తుంది చెప్పండి? ఒక్క హానికరమైనటువంటి చట్టం. ఆమె అయితే క్లారిటీ ఉంది, తన ప్రయాణం ఒంటరిగా కొనసాగుతుంది. అందుకే మేము ఎందుకు రావడం లేదు, పక్కన ఎందుకు రావడం లేదు అనుకుంటున్నారు? వీఆర్ ద బాస్, షీ ఈజ్ ద ఆరో. ఏంటి, గురువులు విల్లులా ఉంటారు, దే కెన్ బౌ అంటే వాళ్ళు వంగుతారు, కానీ బాణం అది వంగదు, వెళ్ళి లక్ష్యాన్ని చేరుతుంది. ఆ లక్ష్యాన్ని చేర్చడానికి విడిచిపెట్టినటువంటి బాణం అది. కాబట్టి విత్ యువర్ సపోర్ట్ అంటారా? నా సపోర్ట్ కాదు, యోగీస్
అది అర్థం కావడం లేదు. మీకు కొన్నాళ్ళు పోతే అర్థం అవుతుంది. ఒకవేళ అదే బాణం తప్పు కనుక చేస్తే శిక్ష కూడా అలాగే ఉంటుంది, దానికి కూడా క్షమించరు. ఇప్పుడు ఈ జరుగుతున్న ఆమె ఈ జనాల్లోనికి రావటం, స్టేట్మెంట్స్, మీడియా ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టు నెక్స్ట్ లెవెల్లో ఉన్న గురువులు లైక్ మీలాగా యోగులు వాళ్ళ వరకు వెళ్ళి ఉంటుంది అంటారా? మీ మధ్య కమ్యూనికేషన్ ఉంటుందా? ఇది నేను చెప్పాను కదా, 5 సంవత్సరాల లోపు వీళ్ళు బయటకు వచ్చి అందరిలో ఉంటూ ఈ లోకం ఎలా ఉందో ఒక స్టడీ చేయాలి. అర్థమవుతుందా? అది కూడా ఒక భాగం, సాధనలో ఒక అంతర్భాగం. మేము అలా చేసాము. 5 సంవత్సరాలు, తను వచ్చి 4 సంవత్సరాలు అయింది. పూర్తి అయిపోయిన తర్వాత అసైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే నీవు ఈ పనిని విజయవంతంగా చెయ్యి, అంతే. బాబాజీ ఒక్కసారి మీరు చెప్పే డైరెక్షన్ ఆమె వినడానికి సిద్ధంగా ఉంటారేమో. కాల్ ఒకసారి ట్రై చేస్తారా? ఇంతకుముందు ఇక్కడ ఉన్నప్పుడల్లా మీరు ప్రతిదీ కూడా చెప్పే పంపారు దానికి. ఇప్పుడు కూడా ఏమీ లేదమ్మా, మీరు హడావుడి చేస్తున్నారు. కానీ అక్కడ ఇలా తోసారు అనుకో, ఇలా పక్కగా జరిగింది, అది చూపించారు కదా మీరే. ఆ జరగడంలో ఆ మార్షల్ ఆర్ట్స్ ఇది కనపడుతుంది. ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుస్తుంది మీకు. అందుగురించి ఏంటంటే సాధకులు అవునా కాదా మేము పెద్దగా తెలిసిపోతుంటుంది. ఆ బాడీ లాంగ్వేజ్ ఒకటి, తర్వాత ముద్రలు ఉంటాయి. ఈ ముద్ర మీరు వేయలేరు, ఎవరు వెళ్ళారు. ఆ సాంప్రదాయం వల్ల ఆ ముద్ర వేస్తారు. ముద్రలు కూడా ముద్ర, శ్మశాన సాధన, శివ సాధన, అర్థమైందా? ఇవన్నీ అంతర్భాగంగా ఉంటాయి. అవి చేసేవాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇలాగే ఉంటాయి. అఘోరా జనాల్లోకి ఎందుకు వస్తారు? ఎవరు రారు అఘోరాలు అంటున్నారు. ఈ మరి మా రాజేష్ అఘోరా జనాల్లో కాక ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? మరి ఇప్పుడు ఏదో ఈ ఊర్లో ఎవరు అఘోరా ఉన్నారన్నారు. ఎక్కడ అఘోరించారు? ఇక్కడే కదా. మరి నేను ఇక్కడే ఉన్నాను కదా జనంలో. ఎవరు అఘోరాలు రారంటారేటి? చదువులు రారు, వీళ్ళు ఏదో తెలిసి చూసి వచ్చినట్టు. ప్రజలకి ఉపయోగపడినటువంటిది ఏది పనికిరాంది. అంటే ఇప్పటి వరకు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నాగ సాధువులు మీరు అన్నారు, మీరందరూ పుణ్యం చేసుకున్నారు కాబట్టి నాగ సాధువుని చూడగలిగేటటువంటి అవకాశం వచ్చిందని. కానీ ఈమె ప్రతి చోటకి దిగంబరునిగా వెళ్ళటం ఇదంతా కొంత కొత్తగా అనిపిస్తుంది గురూజీ. దానివల్ల నిజమే, ఇది కొత్త. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఇది మనకి ఉత్తర భారతదేశంలో ఎప్పుడు చూస్తూనే ఉంటారు. కాబట్టి ఉత్తర భారతదేశం మహారాజీ, మహాత్మాజీ, ఈ బాబాజీ అని మమ్మల్ని పిలుచుకుంటూ అడుగడుగున్న వాళ్ళు సంపాదించినంత కూడా ఈ ధార్మిక జీవనం కోసమే ఖర్చు పెడతారు. మీరు ఎప్పుడైనా వెళ్ళండి, ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్ల మీద అనేక దానం చేస్తుంటారు. మన వాళ్ళు ఒక్క గ్లాసు మంచినీళ్ళు కూడా బయట పెట్టరు. 24 గంటలు మీకు అమర్నాథ్ యాత్ర వెళ్ళారా ఎప్పుడైనా? కాళ్ళు కూడా నొక్కుతారు. అదొక సేవ. అన్ని సేవలే అలాగ మొత్తం అంతా. అంటే తను సంపాదించేది. మన గిరి ప్రదక్షిణ రోజు అయితే చూశాను, ఇట్లా కాళ్ళు భక్తులు గిరి ప్రదక్షిణ నుంచే ఈ సంస్కృతి నేర్చుకున్నారు మన వాళ్ళు. ఇంతకు ముందు లేదు. అక్కడి నుంచి వెళ్ళినప్పుడు అమర్నాథ్ యాత్ర వెళ్ళినప్పుడు అక్కడ అడుగుడుగునా కనపడుతుంటారు. ఆఖరికి మెడిసిన్స్, కూల్ డ్రింక్స్ ఏవి కావాలంటే ఇస్తారు. అలాగా మీకు నార్త్ అంతా కనపడుతుంటుంది సంస్కృతి. అక్కడ మహాత్మా బాబాజీ వీళ్ళందరూ ఒక్కొక్క ఊళ్ళు ఒక 100 ఊళ్ళు కలిసి ఒక చోట కథ పెట్టించుకుంటారు. ఏది రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ. ఏ ఊర్లో అయితే యోగి అడుగు పెట్టాడో ఆ ఊరు సర్వనాశనం అయిపోతుంది అనేటటువంటి నమ్మకం వాళ్ళకి. అందరూ ఇళ్ళు వదిలేసి అక్కడే వండుకుని, అక్కడే తిని, అక్కడే ఉంటారు ఒక్కొక్క స్వామీజీ దగ్గర. అలాంటి సంస్కృతి ఉత్తర భారతదేశం. ఇక్కడేంటి అందరం దాచుకుంటాం, జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు నేను గృహస్థనే కదమ్మా, నాకు 2 పిల్లలు ఉన్నారు కదా. ఐఎమ్ మెయింటైనింగ్ ది బ్యాలెన్స్. కానీ ఇప్పుడు వస్తున్న క్వశ్చన్స్ కూడా ఎట్లా ఉంటున్నాయంటే అవి డౌట్ అనుకోవాలో లేకపోతే అంటే వ్యతిరేకంగా భావనలో నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు అనుకోవాలో తెలియదు. కానీ ఇప్పుడు ఈమె సింగిల్, అమ్మా నాన్న ఉన్నా అది వేరే జీవితం, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతకనివ్వండి అని ఆమె చెప్పేశారు క్లియర్గా.
అగోరి. ఇప్పుడు కారు, ఈ సెల్ ఫోను, లేకపోతే ఫ్యూయల్, ఇవన్నీ ఎట్లా మెయింటైన్ అవుతుంది? ఈమె ఇక్కడ ఈ రోజు కనిపిస్తున్నారు, ఇంకో రోజు ఇంకో చోట. కిలోమీటర్ల ప్రయాణం, తన అవసరాలకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి. సింపుల్ అమ్మా, సింపుల్. ఇప్పుడు నన్ను అడిగామనుకో, నా జీవితానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వీళ్ళందరూ సాక్ష్యం. ఎక్కడ ₹1 తీసుకోలేదు. మరి ఎలా బతుకుతున్నా అంటే నన్ను అడిగితే నేనే చెప్పలేను. ఎందుకంటే మాకు గుప్పుడు అన్నం సరిపోతుంది. ఎక్కువ మీరు ఫిక్స్ అయ్యారు ఏది నెగిటివ్గా చెప్పాలని. కాబట్టి మీకు వ్యూస్ తక్కువ వస్తున్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. మీకు కనపడిపోతుంది అక్కడ వ్యూస్. ఇప్పుడు నేను ఒక మంచి పని చేశాను అనుకో, దాన్ని ప్రజలు ఆమోదం పొందారు అని, ఆమోదం పొందింది మీది అని ఎలా తెలుస్తుంది? ముందు మేము చేసే మంచి పని ఎంతమంది చూశారు? నెగిటివ్గా చూసింది 165, 200, 300. నువ్వే ఇంటర్వ్యూ చేసింది మీ మనంలోనే. అలాగే మిగతా వాళ్ళందరికీ ఎందుకు గుణపాఠం కావటం లేదు? వాట్ ఈజ్ మీ అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీడియా మంచిగా చూపించాలనుకోవట్లేదా? ఎందుకు చెడ్డగా చూపించాలనుకుంటున్నారు? చెడ్డ జనం యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు చెడ్డగా చూపిస్తే జనం తెలివి తక్కువ వాళ్ళు కాదు, ఎవరో కొంత పర్సంటేజ్ ఉంటారు. ఎందుకంటే అటు ఇటు ఉంటుంది, రాత్రి పగలు ఉన్నట్టు మంచి చెడు ఉంటుంది సహజంగా. కానీ అతనికి పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు వెళ్ళండి కూడాను, కొన్ని వెళ్ళండి, తెలిసిపోతుంది. ఎవరు పడితే వాళ్ళు వేస్తారమ్మా. ఇప్పుడు నేను కూర్చుంటే ఇప్పుడు తెమ్మంటే నీకేం కావాలి తెప్పించినా నేనేం చెప్పక్కర్లే, వాళ్ళు తెచ్చేస్తారు. ఎందుకంటే మేము ఏది కోరుకోం కాబట్టి మాకు అన్నీ వస్తాయి. మీరు అన్నీ కోరుకుంటారు కాబట్టి లక్ష్మీదేవిని మీరు వెంట పడితే ఆవిడ పారిపోతుంది. మీరు అక్కర్లేదని వెళ్తే మీ వెంట పడుతుంది. ఇది గుర్తుంచుకోండి అందరూ. తన యొక్క లక్షణం. అందుకే నాకు అక్కర్లేదని పడుకున్న వాడి దగ్గర కాళ్ళు నొక్కుతుంది. ఎవరు? లక్ష్మీదేవి. ఆయన పాదాల దగ్గర ఉంది. అందుకే ఎవరికైతే అక్కర్లేదనుకుంటారో అన్నీ వస్తాయమ్మా. మీకు అక్కర్లేదనుకునేది సాధన చేసేవాడే. త్యాగే నైక అమృతత్వ మానసు ఉపనిషత్ వాక్యం. ఎవరైతే త్యాగం చేయాలనుకుంటున్నారో, తన శరీరాన్ని సైతం తృణప్రాయంగా వదలాలనుకున్నారో, అటువంటి వాడిని మించిన వాడు ఈ లోకంలో ధీరుడు వీరుడు ఎవడున్నాడు చెప్పు? ఈ లోకం కోసం, నీ పిల్ల కోసం నా శరీరాన్ని ఉచితంగా ఇచ్చేస్తాను అనేటటువంటి వాడు ఒక్కడు చూపించి ఈ లోకంలో వచ్చింది అఘోర. తనకేం భయం ఉంటుంది? న్యూసెన్స్ మీరు చేస్తున్నారు. యూ క్రియేట్ ద న్యూస్, డోంట్ మేక్ న్యూసెన్స్. అర్థమైందా? కాబట్టి నెగిటివ్ పోర్ట్రేషన్ ఇది చేయొద్దు. అలాగే యుద్ధ విద్యలు నేర్చుకుంటారు. ఇది భారతీయ సనాతనమైన సాంప్రదాయంలో యుద్ధ విద్యలు నేర్చుకున్నవే శస్త్ర విద్యలు. శాస్త్రాలే కాదు, శస్త్రాలు పట్టే వాళ్ళు కూడా సనాతనీయులే. మీరెవరు రక్షించుకోలేనప్పుడు, మిమ్మల్ని మీరు రక్షించుకోలేనప్పుడు, ఈ దేశ సంరక్షణకి మీరు ఉపయోగపడినప్పుడు, ఈ దేశం ఉపయోగపడినప్పుడు, రాజకీయ నాయకులు ఉపయోగపడినప్పుడు, చట్టం కూడా పనిచేయనప్పుడు ధర్మం అనేది వస్తుంది. న్యాయం పనిచేయనప్పుడు ధర్మం వస్తుంది. అందుకే భగవద్గీత మీద ప్రమాణం చేస్తాం. అందుకు ధార్మికులు అనేవాళ్ళు వస్తారు. మీరు ఒకరు వస్తేనే కంగారు పడుతున్నారు. మీరు చూద్దరికండి, కుంభమేళ తర్వాత మీరు సరి చేసుకుంటే ఓకే, లేకపోతే పైనుంచి సరి చేయడానికి వస్తారు. అందుకే మేము కూడా రేపు రాబోయే రోజుల్లో మీడియాని పిలుస్తాం. ఎందుకంటే శానా అవసరం ఉంది కొత్తగా, ధార్మిక శానా. దానికోసం ప్రణాళిక తయారవుతుంది. అంటే ఇప్పుడు నార్త్ ఇండియానే చూశారు కదా, సౌత్ ఇండియాలో కూడా మా ఫౌజ్ ఇంపోజ్ చేయడానికి, ఫౌజ్ అంటే సైన్యం, కొత్త డిజైన్ చేస్తారు. మేమే చేస్తున్నాం. అంటే నేనంటే పైనుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం అనుకుంటున్నాం. యువతనందరినీ కూడా సనాతన ధర్మం వైపు ఎలా మళ్ళించాలి అనేది పైన జరుగుతుంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్, డైలాగ్, మాటలతోటి, డీక్యూబ్, డైలాగ్, డెమోన్స్ట్రేషన్ అండ్ డిస్ట్రక్షన్ టు కన్స్ట్రక్షన్. హిమాలయాలు, నాగా సాధువులు వీళ్ళందరూ ఎందుకంటే జనరల్గా సౌత్ హాట్గా ఉంటుంది. మేము హీట్, మా శరీరంలో ఎప్పుడు హీట్ ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేటటువంటిది కూర్చుని మళ్ళా దాన్ని కూల్ చేసి అంతరాన్ని లోపల లాగు అంటే చేయడం అనేది జనాల మధ్యలో అవ్వదు. అందు గురించి ఏంటంటే ఎప్పుడు
అగ్నితత్వం లోపల మండుతూ ఉంటుంది సాధన, హోమగుండంలాగా. అందుగురించి హిమాలయాలు చల్లటి ప్రదేశంలో ఉండడం అనేది చేస్తుంటారు. ఇవే కాదు, మీరు అనుకుంటున్నారు బయటికి కనిపించేటటువంటివి కాకుండా భూమి అడుగున కందరాలు ఉన్నాయి మాకు. ఏంటి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు భూమి లోపలికి వెళ్ళిపోయేవి కూడా ఉంటాయి. వీటిని కందరాలు అంటారు, గుహలు కాదు. హిమాలయ గుహలే కాదు, భూమి సముద్ర మట్టానికి పైన ఉండేవి గుహలు, సముద్ర మట్టానికి కింద ఉండేవి కందరాలు. ఈ కందరాల్లో కూడా మేము తపస్సు చేస్తుంటాం. అసలు మా లోకం చూస్తే మీరు ఈ కందరాల్లోనూ ఈ 3 అంతస్తులు 4 అంతస్తులు కళ్యాణ మండపాలు, 4 అంతస్తులు 5 అంతస్తులు ఉంటాయి. బెడ్లు మీరు చేసుకున్నారు కదా, బెడ్లు అవే భూమి మీద లోపల తయారవుతాయి. ఇవన్నీ మీరు చూస్తే విచిత్రంగా ఉంటుంది ప్రపంచం. మీరు చూసే ప్రపంచం చాలా చిన్నది, మా ప్రపంచం చాలా పెద్దది. కాబట్టి మీ ప్రపంచం అంతా, మీ డబ్బు అంతా కలిస్తే మా ప్రపంచానికి చిన్న మొక్క కొనలేదు. చూద్దిరిగా నువ్వు ఎప్పుడైనా వీలుంటే ఎలక బెజ్జంలోంచి వెళ్ళాలి. మీరు రావాలి, నేనేందుకు తీసుకెళ్ళను, అందరినీ తీసుకెళ్తాను. అర్థమవుతుందా? మీరు ఎలక బెజ్జంలోంచి వెళ్తే ఇదిగో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు కూడాను. ఇంత ఎలక బెజ్జంలోంచి వెళ్తే అంత పెద్ద మందిరాలు ఇవే కనపడతాయి. భూమి లోపల అమెరికా అంతా అమ్మితే ఒక అందరాన్ని కొనలేదు. ఇప్పుడు చెప్పు. అందుచేత బంగారం కావాలా, వెండి కావాలా, ఏం కావాలి, అవన్నీ కూడా భూమిలోంచి వచ్చిన మట్టే. అందుకు ఒక యోగికి ఏది గొప్పగా అనిపిస్తుంది, ఇంకా అదే గొప్పగా అనిపోతే శరీరం ఏం గొప్పగా ఉంటుంది, ఇది మట్టే. కాబట్టి ఒక మీ పిల్లలు ఈ లోక శ్రేయస్సు 3 పదాలు చెప్పాము, అవే మాట్లాడుతున్నారు. 1 సనాతన ధర్మం, 2 గుళ్ళు మీద అన్యాయం అక్రమాలు ధ్వంసం జరిగితే హిందూ పార్టీలో అని గుండ్లు బాదుకున్న వాళ్ళు అందరూ కూడా ఒక్కరు మాట్లాడాల. ఇది అంటే మనది, నా పార్టీ, నా ప్రధానమైనటువంటి వాడు, నా ప్రధానమంత్రి, నేను అనుకున్న మనమే. మనకి రాముడికి శిరశ్ఛేదం జరిగితే ఇది చాలా క్షమించరన్నారు. ఈనాటికి కూడా, ఏ నాటికి అన్నా సరే, ఇది మాత్రం మా గుండెల్లో, మా పైవాడి గుండెల్లో మాత్రం ఉన్నది. రాముడు గుడి కట్టిస్తే సంతృప్తి పడ్డామా, రాముడు శిరస్సు ఛేదం చేస్తే బాధపడ్డామా, ఈ రెండింటి మధ్యన సంఘర్షణ మాకు జరుగుతుంది. కాబట్టి దాని యొక్క ఫలితం చూపించాం. దాని యొక్క ఫలితం చూశారు. ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించండి. ఎందుకంటే సనాతన ధర్మం అంటే సమాన ధర్మం. నువ్వు ఏ భగవంతుడినైనా పూర్తి చేయి, అల్లా అంటావా, ఏసు అంటావా, ఏమైనా చేసుకో, కానీ నీది నువ్వు గౌరవించుకో. ఎదుటివారిని దూషించడం అనేది చేయక. మేము కూడా చేయము. ఎప్పుడైతే నువ్వు దూషించడం మొదలుపెట్టావో దానికంటే 100 రెట్లు నా ధర్మం, 82% ఉన్నటువంటి హైందవ ధర్మాన్ని మా వాళ్ళు ఏదైతే అంటున్నారో ఆ సనాతన ధర్మం కోసం అందరం దిగుదాం.